ఆత్మ సాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో కుక్కలు ఇతర జంతువులతో ఎలా ప్రవర్తించేవారో విషయం టాపిక్. ఈ జంతువులు చివరి ఘడియలలో మహర్షి వాటి చెంతనే ఉండేవారు. అవి కన్ను మూయగానే ఆశ్రమంలో కానీ సమీప ప్రదేశంలో కానీ ఖననం చేయించేవారు. వాటికి సమాధులు కట్టించేవారు. ఇతర ఆశ్రమవాసులకు జరిపించినట్లే ఆశ్రమంలో తమ సహచరులైన కుక్కలతో మహర్షి ఎలా వ్యవహరించేవారో వివరించాలంటే ఒక పెద్ద పుస్తకమే వ్రాయాలి. ప్రస్తుతం ఆ కొద్దిపాటి వివరాలతోనే మనం తృప్తి పడదాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణునిలోను, గోవులోను, ఏనుగులోను, కుక్కలోను, కుక్క మాంసాన్ని తినేవానిలో పండితులు సమానత్వాన్నే చూస్తారు. ఈ విధంగా మహర్షి వంటి వారు నడుచుకుంటారు. భగవద్గీతలోని 5వ అధ్యాయంలోని 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. ఈ విధంగా మహర్షి జంతువులలో కూడా ఈశ్వరాంశనే చూసేవారు. ఆ ఆశ్రమంలో మహాపండితులు కుక్కలు ఒకే విధంగా మహర్షి పాదాల చెంత కూర్చునేవారు. వాళ్ళందరికీ ఏ విధమైన వ్యత్యాసాలు లేకుండా ఒకే విధమైన ఆహారము, వసతి లభించేవి. అంటే భగవాన్ రమణ మహర్షులు నెమళ్ళు, కోతులు, ఆవులు, కుక్కలు ఈ జంతువులన్నింటినీ కూడా ఒకే సమదృష్టితో చూసేవారు. ఇక తరువాత అధ్యాయంలో మహర్షికి ఆవులతో గల అనుబంధాన్ని గురించి తెలుసుకుందాం.